నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. మరి మిగతా జిల్లాలో కూడా ఇంప్లిమెంట్ చేయవలసిందిగా గౌరవ జిల్లా కలెక్టర్లకు మా డిఓల ద్వారా పంపడం జరుగుతుంది. అది తెలంగాణ రాష్ట్రం అంతా అమలు చేస్తే బాగుంటుందని చెప్పుకున్న అభిప్రాయం. మీకే తెలుసు, ప్రతి జిల్లా అధికారులందరూ కూడా ఏదో ఒక సమయంలో మరి మధ్యాహ్నం పోయిన పథకాన్ని అక్కడ పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేసి రిపోర్ట్ ఇవ్వవలసిందిగా మరి గౌరవ కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీన్ని కూడా మేము అంతటా కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మరి ఖమ్మం జిల్లాను రోల్ మోడల్గా తీసుకొని మిగతా జిల్లాలో కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి పోవడం జరుగుతుంది. మరి ఇంగ్లీష్ స్కిల్స్ డెవలప్మెంట్ కూడా ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకుంటున్నట్టుగా మీకు తెలిసింది. దాన్ని కానీ తర్వాత జీపీ కార్మికులకు కూడా మరి జీపీ కార్మికుల సఫాయి కార్మికులలో దాదాపు 95% ఎస్సీ ఎస్టీలే ఉంటారు. మరి వాళ్ళు రొక్కాడితే దొక్కాని పరిస్థితులు ఉంటాయి. మరి అటువంటి వాళ్ళకు దయార్థ ఉద్యోగంతో పెద్ద ఉద్యోగంతో ఓ సాహసోపదమైన నిర్ణయం మరి వారికి ఇన్సూరెన్స్ కల్పించడం చాలా సంతోషదాయకం. మరి నేను కూడా నాకు తెలుసు, కలెక్టర్ గారు తెలుసు, పంచాయతీరాజ్ సంస్థలు నుంచి కూడా నేను ఈ స్థాయికి వచ్చా. మండల ప్రెసిడెంట్గా, జెడ్పీటీసీగా మా సతీమణి కూడా మొన్నటి వరకు కూడా మాకు సారు అడిషనల్ కలెక్టర్ ఉన్నప్పుడు కూడా మా సతీమణి గారు సర్పంచ్గా ఉన్నారు, యునానిమస్ సర్పంచ్గా. మరి పంచాయతీరాజ్తో సంబంధాలు అటువంటి పంచాయతీరాజ్ను కార్మికులకు ఇటువంటి అవకాశం కల్పించడం చాలా అభినందనీయం. మరి 3-4 కార్యక్రమాలు తప్పకుండా మేము తెలంగాణ అన్ని జిల్లాలలో మరి మన ఖమ్మం కలెక్టర్ గారు ఏదైతే చేస్తున్నారో దాన్ని మీరు ఎగ్జాంపుల్గా తీసుకొని మా జిల్లాలో అమలు చేయాలని చెప్పి కూడా మా ఎస్సీ ఎస్టీ కమిషన్ తరఫున ప్రభుత్వాన్ని నివేదిస్తాం. తప్పకుండా కలెక్టర్లకు కూడా లెటర్ రాసి దీన్ని అమలయ్యే విధంగా దీన్ని మరి అన్ని జిల్లాలో అకడమికంగా అమలయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నట్టుంటే ఎస్సీ ఎస్టీలపై కూడా కొన్ని దాడులు జరుగుతూ ఉన్నాయి. మన ఖమ్మం జిల్లా మాత్రం చాలా ప్రశాంతమైన జిల్లా, చాలా ఫార్వర్డ్గా ముందున్నటువంటి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో. ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా శాంతియుత వాతావరణంలో అభివృద్ధిలో ముందుకు సాగుతూ జరుపుతున్నటువంటి జిల్లా. మరి జిల్లాలో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ 2 మంత్రులు, మన తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రులు కూడా మరి జిల్లాలో మంచి మంత్రులు ఉన్నారు. వారి సారథ్యంలో వారి దృష్టికి తీసుకుపోయి మా డిఎస్ మెంబర్స్ కానీ మా దర్శకాలు కానీ మేము కూడా తీసుకోవడం తప్పకుండా దృష్టికి సమస్యలు మరి వారు కూడా తీసుకుపోయి సమస్యలు పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలని మేమైతే గత 3 నెలల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారి సీఎం ఆదేశాల మేరకు మరి అన్ని గురుకుల సందర్శించి మోడల్ స్కూల్స్ కావచ్చు, కస్తూర్బా కావచ్చు, తర్వాత మరి ఎస్సీ గురుకులాలు కావచ్చు, ఎస్టీ కావచ్చు, మనం సందర్శించి మన ప్రభుత్వం ఒక నివేదిక ఇవ్వమని చెప్పడం జరిగింది. అలాగే బాసర ట్రిబ్యునల్కి కూడా పొమ్మని చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అక్కడ వెళ్ళి కూడా సమగ్రమైన రిపోర్ట్ కూడా చేసినాం. అక్కడ వీసీ తక్షణమే మార్చితేనే సమస్య పరిష్కారం చెప్తే మా కోరిక మనకు తక్షణమే వీసీని మార్చడం జరిగింది. మరి మేము కూడా ఇక్కడ ఉన్న సమస్యల మీద మరి ఇంతకుముందు తమ్ముడు చెప్పిండు, మన ఆస్తుల పరిస్థితి, గురుకులాల పరిస్థితి, సొంత బిల్డింగ్లు కొన్ని అని, కొన్ని ప్రభుత్వం వాళ్ళకి ఉపయోగం కావాలని, మన ఎస్టీ వాటికి మరి వాటి ఇంటర్వ్యూకి ఇంప్రూవేషన్ ఉండొచ్చు. ఎస్టీ గురుకులాలకు 14,000 కోట్లతో కూడా రిపేరింగ్ కూడా మంజూరైనవి. మరి మిగతా ఎస్సీలే కానీ మిగతాయి కానీ ఏమైనా ఉంటే మరి కలెక్టర్ గారు మరి మా జిల్లా మంత్రి గారి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి గారికి తీసుకువెళ్ళి తప్పకుండా అటువంటి రిపేరింగ్స్ కానీ అడ్డభవనం దశవారి భవనాలు కానీ మనం నిర్మాణం చేసుకుందాం. ఇక్కడ ముఖ్యమంత్రి అంత పవర్ ఉన్న వ్యక్తే మన జిల్లాలో ఉన్నాడు. తప్పకుండా మనం ఇటువంటి
చేసుకొని మనం ఉపయోగించుకొని మన స్థితిగతులను మన పిల్లల స్థితిగతులను మార్చుకోవాలి, భవిష్యత్తు మార్చుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా. మా ఎస్సీ ఎస్టీ కమిషన్ తరఫున కూడా మేము ఉపముఖ్యమంత్రి కలిసి జిల్లాలో ఉన్న సమస్యలు తప్పకుండా నేను చెప్పి మేము కూడా తప్పకుండా సమస్యలు పరిష్కారం దిశ పూజ చేస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మేమంతా ఒక దాదాపు 20 జిల్లాలకు మేము ఇప్పటివరకు మేము ఒక 15 జిల్లాలు తిరిగి అన్ని గ్రూపులు దాదాపు 25 గ్రూపుల మేము సందర్శించి సమగ్రమైన రిపోర్ట్ ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి. మన దామోదర్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మన శ్రీధర్ బాబు మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు వాళ్ళ సబ్ కమిటీ మీటింగ్ లో పిలిపించుకొని మాట్లాడితే మేము చెప్పినాం. ఇవన్నీ కూడా మేము రిపోర్ట్ చేస్తే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని గౌరవించి మరి 40% కాస్మోట్ ఛార్జీలు, నెట్ ఛార్జీలు పెంచినందుకు మరి ఖమ్మం జిల్లా వేదిక ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఏంటంటే ఇట్లా సమస్యల మీద ప్రధాని మీద మనం పనిచేసుకుంటూ పోరాటం చేయాలి. మనకు అంబేద్కర్ ఇచ్చిన మార్గం ఏంటి? పోరాడు, సంస్కరించు, బోధించు. మనం మన సమస్యను మనం ప్రశ్నించకపోతే ఎదుటి వారు మనం బానిసంగా చూస్తారు. జీవితం అంటే పోరాటం. అభివృద్ధి అనేది నిత్యంగా జరుగుతుంది. అభివృద్ధి అనేది దానికి అంత ఉండదు, అదుపు ఉండదు, దానికి గీట్ లిమిట్ ఉండదు, జరుగుతూనే ఉండాలి. సమస్య అనేది నిరంతరం ఉంటూనే ఉంటాయి. ప్రజాస్వామ్యంలో ఎందుకు చేసినా ప్రజాస్వామ్యం ఉంటూనే ఉంటాయి. అంత గ్రామాల రోడ్లు పెరుగుతాయి, ఇళ్ళు పెరుగుతాయి, వ్యవస్థ పెరుగుతుంది, అన్ని మనం చేస్తూనే ఉండాలి. అభివృద్ధి అనేది అంత ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎన్ని చేసిన సంక్షేమ పథకాలలో కొన్ని లోటుపాట్లు మాత్రం ఉంటాయి. ఆ లోటుపాట్లు ఏమైనా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి పేర్లో ఉన్నదని చెప్పి